భయ్యా ఈ పాకిస్తాన్ కొడుకులకి ఒక్క ముక్కన్నా క్రికెట్ ఆడడం వచ్చా? ఒక క్రికెట్ స్ఫూర్తి తెలుసా భయ్య ఈళ్ళకి? ఈ అవలగాళ్ళకి దిమాక్ లేదని చెప్పేసి నాకు అభిప్రాయం భయ్య. ఇండియా అంత కష్టపడి గెలిస్తే ఈళ్ళకి ఎలా మాట్లాడుతారో నాకిప్పుడు అర్థం కాదు భయ్య. మొన్నటిదాకా ఏమన్నాడు? సూపర్ 8కెళ్ళేదన్నాడు. సెమీస్‌కెళ్ళేదన్నాడు. ఫైనల్‌కెళ్ళేదన్నాడు. ఈళ్ళకి బౌలింగ్ రాదు, బ్యాటింగ్ రాదు, ఏది రాదు. ఏదో అదృష్టం కొద్దీ మ్యాచ్ గెలిచా అని చెప్పేసి అన్నారు భయ్య. ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమై ఉంటుంది. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అమీర్ గురించి. రీసెంట్‌గా మనోడు ఈ మధ్య ఇండియా మీద నిప్పులు కక్కుతా ఉన్నాడనమాట. ఆ యొక్క స్వార్థం ఏమంటారు విషం కక్కుతా ఉంటారు కదా భయ్య! అలాంటి ఏదో అనమాట ఈడు. వీడికి ఎంతసేపు మనమేనా వాళ్ళ జట్టు పైనకి వాళ్ళకి కనీసం సూపర్ 8 కూడా గెలవలేకపోయారు. ఈళ్ళు మనకొచ్చి చెప్తా ఉంటారు భయ్య. ఏం మాట్లాడుతారో అర్థం కాదు ఈడైతే. వాడేమన్నాడు మొన్నటిదాకా సెమీస్ రా అని చెప్పేసినాడు. మనోళ్ళు చుక్కలు చూపించి మరి వచ్చేసారు. నెక్స్ట్ ఫైనల్‌లో గెలువదు అని చెప్పేసి మళ్ళీ అన్నాడు. అల్లా మీద కొట్టినట్టు ఇంక మళ్ళీ. అరే బాబోయ్! నువ్వేం మాట్లాడుతున్నావు ఈడికి అర్థమవుతుందా? వాడన్నది చెడుకైనా సరే కానీ మనోళ్ళకి మాత్రం దిమ్మ తిరిగే సమాధానమే తెచ్చారు భయ్య. వాడు ప్రతి అన్నదానికి రాంగ్ అవుతా ఉందన్నమాట. ఇది బాగా అనిపించిందన్నమాట. ఈడు ఇంకా అట్లా అంటా ఉంటే బాగుండని చెప్పేసి అందరూ కోరుకున్నామాట. ఎందుకంటే ఈడు అన్న ప్రతి ఒక్కటి రివర్స్ అవుతా ఉంది కదా! అది బాగా అనిపించిందన్నమాట. ఇలాంటిది మానవంట. ఈడేమన్నాడంటే సరే గెలిచారు. ఇప్పుడు ఏంటి కప్ ఇటు గెలిచారు. మాకైతే ఇవ్వరు కదా అని చెప్పేసి అన్నారు. అవునరా బాబు గెలిచినోడే తీసుకెళ్తారు. మీకు ఆ తెలివి లేదు కాబట్టి ఇక్కడ దాకా కొట్టిపోయారు అనమాట. ఫస్ట్ మీ దేశం గురించి చూడండిరా బాబు. మీ వాళ్ళు ఆ క్రికెట్ ఆడుతుర్రో ఏదో ఖరాబీలు ఆడుతున్నట్టు ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ అది చూసుకుంటారు బాబు. అభిషేక్ శర్మ కంటే బ్యాటింగ్ రాదంట. స్పిన్ ఇవ్వాలంట. ఒరేయ్ బాబు ఫామ్‌లో ఉన్న టీమ్‌ని ఎవ్వడైనా కొట్టేత్తార్రా నాయన. మీకు ఆ తెలివి లేక పక్క మీద ఏడుస్తా ఉంటే ఇంకెలా ఉంటారు? భయ్ ఇంతకన్నా ఇంకేం లేదు. ఏదేమైనా సరే కానీ ఇండియా మ్యాచ్ కప్పు కొట్టింది. ఎందుకంటే మన బ్యాటింగ్, బౌలింగ్ గట్టిగా ఉందన్నమాట. సంజు అండ్ బుమ్రా వీళ్ళిద్దరు చాలు భయ్య మ్యాచ్ గెలిపించడానికి. ఇంకెవరు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం పెద్ద బొక్క తప్ప ఇంకేముండదు. మీరేమో కింద కామెంట్ చెప్పండి. ఇలాంటి ఎవరి గురించి మనం పట్టించుకోదామంట. కుక్కలు అరుస్తూ ఉంటే మనం మళ్ళీ అవి మళ్ళీ మోడికి వస్తూ ఉంటాయి. లాస్ట్‌కి ఏమన్నారు? ఇండియా బాగా ఆడింది. నా అనాలిసిస్ రాంగ్ అని చెప్పేసి క్షమించమని చెప్పేసి అన్నాడన్నమాట మహానుభావుడు. ఎందుకు అనాలి? ఎందుకు ఊపాలి? అందుకే నోటితోటి తగ్గించుకోవడం బాగుంటుంది. మన ఇండియాలో ఉన్న కొంతమంది పాకిస్తాన్ సపోర్ట్ చేదోళ్ళు కూడా ఇలాంటి వాటికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు భయ్య. ఎందుకంటే ఉన్నారు భయ్యో కింద కామెంట్లు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కడు ఉన్నాడనమాట. వాళ్ళకి మాత్రం ఇది గట్టి దెబ్బ తగిలినవంట. ఏడుస్తూ ఉంటారు నా కొడుకులంతా. ఇలాంటి ఎదల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం.